Hello guys, welcome back to Sudhir Vlogger YouTube channel. After so long I am back with another video. Yes, చాలా గ్యాప్ వచ్చింది. ఈ రోజు మనం ఈ వీడియోలో అమెరికాలో అండ్ కెనడాలో చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక స్కామ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టు బి హానెస్ట్ చెప్పాలంటే నాకు దీని గురించి ఒక 1 వీక్ బ్యాక్ వరకు జీరో నాలెడ్జ్, ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్లో లేను కాబట్టి నాకు దాని గురించి అసలు తెలియదు. కానీ ఒక 10 డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే టొరంటో స్కార్బ్రో అనే ఒక ఏరియాలో స్కార్బ్రో టౌన్ సెంటర్ దగ్గర ఒక పబ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అది చాలా పెద్ద ఇన్సిడెంట్, షూటింగ్స్ దాకా వెళ్ళి దగ్గర 12 మంది ఇంజ్యూర్ అయ్యారు. ఆ తర్వాత నేను ఫేస్బుక్లో జస్ట్ నిన్ననే నార్త్ అతను అనుకుంటా, నాకు తెలిసి నార్త్ ఇండియన్ అతను ఫేస్బుక్ ఇండియన్స్ ఇన్ టొరంటో అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటుంది, దాంట్లో ఒక పోస్ట్ పెట్టాడు, పలానా దగ్గర నాకు ఈ స్కామ్ జరిగిందని చెప్పేసి. తర్వాత నేను ఆ షూటింగ్స్ జరిగిన దాంట్లో కింద కమెంట్స్ చూస్తే అండ్ ఇతను పెట్టిన పోస్టుల కింద కమెంట్స్ చూస్తే రెండు సేమ్ అని అనిపించింది. అండ్ ఇవన్నింటినీ ఇంటర్లింక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే, టోయింగ్ ట్రక్ కంపెనీ వాళ్ళు దగ్గర 10-15 సంవత్సరాల నుంచి అమెరికా అండ్ కెనడాలో ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి ఒక కొన్ని గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోయి వీళ్ళు చాలా పెద్ద స్కామ్స్ చేస్తూ ఉన్నారనమాట. అసలు ఆ స్కామ్ ఏంటి, ఇన్ కేస్ మనం అలాంటి సిచ్యువేషన్లో ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి, సొల్యూషన్ కూడా చెప్తాను. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కెనడా ఆర్ అమెరికాలో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఆర్ అదర్వైజ్ మీరు కనుక ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉండుంటే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి, మన వాళ్ళకి చాలా మంది అవేర్నెస్ వస్తుంది. ఎప్పుడైనా సరే మనకి కార్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఫస్ట్ టెన్షన్లో ఉంటాం. ఫాల్ట్ మనదైనా అయి ఉండొచ్చు, లేదంటే పక్కవాడిదైనా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా మనకి టెన్షన్ అయితే ఉంటుంది అనమాట, ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది, మళ్ళీ ఆ కెమెరాలని ఫుటేజ్లని మనది ఫాల్ట్ లేకపోయినా కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి చాలా టెన్షన్స్ ఉంటాయి అనమాట. ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం రోడ్డు మీద ఆగిపోయి ఉంటాం అనమాట. ఇన్ కేస్ అది చిన్నది అనుకోండి, స్క్రాచెస్ ఇలాంటివి అయితే కార్ అక్కడి నుంచి తీసేసి పక్కన పెట్టేసుకొని మాట్లాడుకుంటాం. కానీ ఇన్ కేస్ పెద్ద యాక్సిడెంట్ అనుకోండి, మొత్తం అంతా పగిలిపోవటాలు, లేదంటే కారు డ్రైవ్ చేసే సిచ్యువేషన్లో లేకపోతే ఖచ్చితంగా టోయింగ్ వాడికి మనం కాల్ చేసి కార్ని టో చేసుకుని వెళ్ళాలన్నమాట. అక్కడ వాడు ఫొటోస్ అవన్నీ తీసుకుంటాడు, పోలీసులకి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత. ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ జరిగే స్కామ్ ఏంటి అంటే, మీకు ఎగ్జాంపుల్గా ఎక్కడో సిటీలో ఏదో ఒక చోట యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. కారు మీరు డ్రైవ్ చేసే సిచ్యువేషన్లో లేరు, లేదంటే మీరు ఇన్సూరెన్స్ వాళ్ళకి పోలీసులకి వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి కార్ని అక్కడి నుంచి కొంచెం సేపు కదిలిచ్చరు. ఆ టైంలో ఏమవుతుందంటే మీరు ఆ టెన్షన్లో ఉంటారు కాబట్టి ఎవరికి కాల్ చేయాలి. కొంతమందికి అయితే ఈ మెంబర్షిప్స్, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ అవి కూడా ఉండవు చెప్పాలంటే. బేసిక్గా పాతకారులు అనుకోండి పెద్దగా అది వచ్చినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటాం అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, యాక్సిడెంట్ జరిగిన ఫ్యూ మినిట్స్కే మీరు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీ దగ్గరికి ఒక టోయింగ్ ట్రక్ వచ్చి ఆగుతుంది. మీ దగ్గరికి అంటే వాడు పక్కన పెట్టుకొని మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఏమనంటే, మీకు యాక్సిడెంట్ అయింది కదా, మీది తప్పేం లేదు. వాడికి అసలు ఏం తెలియదు బేసిక్గా చెప్పాలంటే దాని గురించి, జస్ట్ యాక్సిడెంట్ జరిగిందని తెలుసు అనమాట. మీ తప్పేం లేదు, మొత్తం అంతా ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది, నాకు టోయింగ్ ట్రక్ ఉంది, నేను మీకు హెల్ప్ చేస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇన్సూరెన్స్ వాడితో మాట్లాడుకొని నేను మనీ తీసుకుంటానని చెప్పేసి మీకు చెప్తాడు. మీరు ఏం ఫీల్ అవుతారు, అరే మనకి ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు సడన్గా వాడు అక్కడ వెళ్తా ఉన్నాడు, వాడు వచ్చి హెల్ప్ చేస్తున్నాడు, దేవుళ్ళ దొరికాడు, మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాడు అంతా చూసుకుంటా అన్నాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇన్ కేస్ కొంతమంది ఏంటంటే రోడ్ సైడ్ అసిస్టెంట్స్, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ మొత్తం అంతా తెలుసుంటే వాళ్ళు ముందే చేసుకుంటారు. కానీ కొంతమంది ఖచ్చితంగా ఇట్లాంటి దాంట్లో పడతారు, కొంతమంది కాదు చాలా మంది పడ్డారు కాబట్టి అది పెద్ద స్కామ్ లాగా అవుతుంది అనమాట. సో మనం ఏంది ఒప్పుకుంటాము, వాడి కార్ని టో చేసుకొని వాడి బాడీ షాప్ ఉంటుందన్నమాట, అక్కడికి తీసుకెళ్తాడు. సో ఎప్పుడైతే మీ కార్ని టోయింగ్ ట్రక్ వాడి బాడీ షాప్ దగ్గరికి తీసుకెళ్లాడు, లేదంటే మీకు ఏదైనా ఆల్రెడీ వేరే షాప్ ఉందనుకోండి అక్కడికైనా తీసుకెళ్దామని చెప్పేసి మీరు అడిగినా కూడా వాడు ఏం చేస్తారంటే, నాకు ఆల్రెడీ బాడీ షాప్ ఉంది, నేను కూడా దాంట్లో రిజిస్టర్డే ఇన్సూరెన్స్ కంపెనీస్తో, మీరు కావాలంటే మీ ఇన్సూరెన్స్ కంపెనీ వాడితో మాట్లాడుకోవచ్చు అన్నీ చెప్తాడనమాట. మీరు వాడి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఈ స్కామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే, మీరు కనుక జస్ట్ టోయింగ్ వరకు ఓకే అని అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే ఈ టోయింగ్ ఇదంతా తెలిసిన తర్వాత కొంతమందికి తెలుస్తుంది అనమాట. వీడు ఓకే అని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి మీరు కాల్ చేయాలి కదా. చేసినప్పుడు ఏమవుతుందంటే, వీడు టోయింగ్ కంపెనీ వాడు ఏం చేస్తారంటే, ఆ కారు చాలా డ్యామేజ్ అయిపోయింది, చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది, వాడికి చాలా టైం పట్టింది అదంతా సెట్ చేసుకొని తీసుకురావడానికి, వాడు టోయింగ్ ఛార్జెస్ థౌజండ్స్లో వాడు మీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తాడు. అసలుకి బేసిక్గా ఎలాంటి టోయింగ్ కంపెనీ అయినా సరే, అంటే రిజిస్టర్డ్ టోయింగ్ కంపెనీ గురించి చెప్తున్నాను, ఇలాంటిది ఏదన్నా యాక్సిడెంట్లు కానీ ఇలాంటివి జరిగినాయి అనుకోండి, అంటినల్ అన్లెస్ కారు కంప్లీట్గా బోల్తా పడిపోయి దానికి చాలా ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే టైం ఇదంతా పడితే తప్ప మీకు మహా అయితే మ్యాక్సిమం చెప్తున్నాను $400 or $500, మహా అయితే $700, అంతకంటే ఎక్కువ ఛార్జ్ అనేది అసలుకి ఏ టోయింగ్ కంపెనీ కూడా చెయ్యదు. చెప్పాను కదా, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో తప్ప. దాంట్లో ఉంటే మహా అయితే 1000 అలా ఉండొచ్చు. కానీ వీడు ఏం చేస్తాడంటే, నార్మల్ టోయింగ్ దానికే వీడు చాలా ప్రొసీజర్ చాలా చేసినట్టు అక్కడ మీకు మొత్తం అంతా యాక్ట్ చేస్తాడు అనమాట. చేసి దానికి దగ్గర నేను చూసిన పోస్టులో అయితే $2150 వాడికి జస్ట్ ట్రక్ని ఆ రోడ్డు మీద నుంచి వాడి బాడీ షాప్కి టో చేయడానికి $2150 ఛార్జ్ చేశాడు.
చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వీడు ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి చెప్పాడనమాట, మీరు మీ కార్డుతో ఇక్కడ పే చేయండి, మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇప్పుడే కాల్ చేసి కనుక్కోండి అని చెప్పేసి చెప్తాడనమాట. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏమంటాడు, మీరు వాడి దగ్గర చేయించుకోండి, మేము తర్వాత రీఎంబర్స్ చేస్తామని చెప్పేసి చెప్తాడనమాట. మనం ఏమనుకుంటాం, ఓకే వచ్చేస్తేలే అనుకుంటాం. కానీ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే వాడు 2150 వేసాడు కదా, కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఆల్రెడీ తెలుసు టోయింగ్కి మ్యాక్సిమం ఎంత పడుతుంది అనేది వాడికి తెలుసు. కాబట్టి వాడు మహా అయితే ఈ కేసులో వాడికి జస్ట్ $600 మాత్రమే రీఎంబర్స్ చేశాడు. రిమైనింగ్ $1400 to $1500 వాడు స్కామ్ చేశాడు అనమాట. సో ఇది జస్ట్ టోయింగ్ వరకే. ఇన్ కేస్ మీరు కనుక ఆ బాడీ షాప్లో రిపేర్స్కి కూడా ఒప్పుకున్నారు అంటే మీకు జస్ట్ ఒక $1000 $2000 ఇట్లా ఛార్జ్ అయింది అనుకోండి, వాడు ఏం చేస్తారంటే దానికి 7000 8000 అంటే దగ్గర దగ్గర 4 to 5 టైమ్స్ దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేసి వాడు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకుంటారనమాట. మొత్తం కంప్లీట్లీ ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ దగ్గర దగ్గర 9 నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. సిటీలో వాళ్ళది ఎంత పెద్ద నెట్వర్క్ అంటే మీరు సిటీలో ఏ మూలనైనా సరే మీకు యాక్సిడెంట్ జరిగింది అంటే విత్ ఇన్ మినిట్స్లో వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అండ్ అక్కడికి టోయింగ్ ట్రక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే కొన్ని డేస్ బ్యాక్ వరకు ఏం జరిగిందంటే ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల దగ్గర దగ్గర ఒక 10 టోయింగ్ ట్రక్స్ వరకు రెడీగా ఉంటాయి అనమాట. చెప్పాను కదా, వీళ్ళు గ్రూప్స్గా ఫామ్ అయిపోయి కొట్టుకుంటున్నారు ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు. ఈ జనాలకి పాపం తెలియక వాళ్ళు ఎవడన్నా వచ్చి ముందు మాట్లాడితే వాడికి ఓకే చెప్పేస్తున్నారు అనమాట. సో ఇట్లా ఎప్పుడైనా సరే మీకు జరిగినప్పుడు మీ దగ్గరికి ఎవడన్నా టోయింగ్ ట్రక్ వాడు వచ్చి మీరు మాట్లాడేవాడు, నేను హెల్ప్ చేస్తాను, నా కంపెనీ ఉందంటే మీరు అసలుకి ఏమి సిగ్గు మొహమాటం ఏమీ లేకుండా నాకు ఆల్రెడీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంది, వాడు వస్తున్నాడు, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కళ్ళు మూసుకొని మొహం మీదే చెప్పేసేయండి. వీళ్ళు ఎంత డేంజరస్గా తయారయ్యారు అంటే రీసెంట్గా నేను చెప్పాను కదా, స్కార్బ్రోలో ఒక పబ్లో ఒక ఇష్యూ జరిగిందని చెప్పేసి ఒక టోయింగ్ ట్రక్ కంపెనీకి సంబంధించిన వాడు ఏం చేశారంటే ఒక పబ్ పెట్టాడు అనమాట. పెడితే రిమైనింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓపెనింగ్ డే రోజు అనమాట, ఫ్రైడే రోజు జరిగింది ఇది. ఆ రోజు నైట్ 10 o'clock 9 o'clock అది పబ్ ఓపెన్ అనమాట. 10:30 ఆ టైంలో వీళ్ళు వేరే గ్రూప్స్ వాళ్ళందరూ వచ్చి డైరెక్ట్గా గన్స్తో, ముగ్గురు అనుకుంటా నాకు తెలిసి వాళ్ళు వచ్చింది, గన్స్ తీసుకొని అక్కడ దగ్గర దగ్గర 100-150 మంది పైన జనాలు ఉన్నారన్నమాట. ఓపెన్ ఫైరింగ్ అనమాట. ఇంకా వాడు ఆ పబ్ని మళ్ళీ ఇంకా ఓపెన్ చేయలేడు కదా, అట్లా అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ పబ్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఆ ఇన్సిడెంట్లో దగ్గర దగ్గర 12 మంది ఇంజూర్ అయ్యారు. ఒక అతనికి ఇంకా క్రిటికల్గా ఉందన్నమాట సిచ్యువేషన్. అంత డేంజరస్గా తయారయ్యారు ఈ టోయింగ్ కంపెనీ వాళ్ళు. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే మీరు ఖచ్చితంగా మీరు ఏ కార్ అయినా సరే, పాత కార్ అయినా కావచ్చు, కొత్త కార్, ఏ కార్ అయినా సరే మీరు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఖచ్చితంగా తీసి పెట్టుకోండి. ఇన్ కేస్ కెనడా యూఎస్ అయితే నాకు తెలిసినంత వరకు సిఏఏ ఉంది, నాది కూడా సిఏఏ మెంబర్షిప్పే. కానీ సిఏఏలో కొన్ని చేంజెస్ జరిగినాయి అనమాట. ఏంటి అంటే లాస్ట్ అక్టోబర్ నుంచి జరిగినాయి అనుకుంటా. అంతకుముందు ఎలా ఉండేదంటే మనం మెంబర్షిప్ తీసుకున్న డే నుంచే మనకి టోయింగ్స్ ఎన్నైనా 4 వరకు కౌంట్ అనమాట బేసిక్ ప్యాకేజ్ అయితే. నేనేం చేశాను, ఇంతకుముందు నాది ఒకసారి అలాగే కార్ బ్రేక్ డౌన్ అంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది అనమాట. నాకు అప్పటికి రోడ్ సైడ్ అసిస్టెన్స్ లేదు. నేను డైరెక్ట్గా సిఏఏ వాడికి కాల్ చేస్తే వాడు అప్పటికప్పుడు మెంబర్షిప్ ఇచ్చాడు. $75కి 4 టైమ్స్ అనమాట, ఇయర్కి $75 కడితే. అప్పటికప్పుడే వచ్చాడు వాడు, బ్యాటరీ బూస్ట్ తీసుకొని వచ్చాడు, చేశాడు. తర్వాత టోయింగ్ కూడా ఒకసారి చేయించుకున్నాను అనమాట. నాకు $75కి 4 సర్వీసెస్ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే సిఏఏ వాడు, మీరు ఏ రోజైతే కాల్ చేస్తారో ఆ రోజు కనుక సర్వీస్ కావాలంటే అడిషనల్గా ఇంకొక $75 పే చేయాలి. సో ఓవరాల్గా మీరు 150 చేస్తారు. సో అందుకే మీరు బేసిక్గా చెప్పాలంటే మీరు ఇన్సూరెన్స్ ఏదైతే చేయించుకుంటున్నారో కార్కి, ఆ ఇన్సూరెన్స్ వాడే జస్ట్ $2 or $3 per మంత్కి మీకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇచ్చేస్తాడు. మీరు ఎలాంటి డౌట్ పడకుండా కళ్ళు మూసుకొని ఆ సర్వీస్ తీసుకోండి. లేదంటే సిఏఏ మెంబర్షిప్ తీసుకోండి, మ్యాండేటరీగా తీసుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా రోడ్ సైడ్ అసిస్టెన్స్ వాడికి కాల్ చేయొచ్చు. మీరు ఈ టోయింగ్ ట్రక్ కంపెనీస్ కోసం వాళ్ళు చెప్పే వాటి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వాడికి కాల్ చేస్తే వాడు హాఫ్ అన్ అవర్లో, ఇప్పుడైతే నాకు తెలిసి 15 to 20 minutesలో వచ్చేస్తున్నాడు కెనడాలో అయితే. యూఎస్ గురించి నాకు ఎగ్జాక్ట్గా ఈ టైమింగ్స్ వీటి గురించి తెలియదు, కానీ అక్కడ కూడా ఈ ఇష్యూ అయితే ఉంది. దీని గురించి, ఈ స్కామ్ గురించి 9 years బ్యాక్ ఇక్కడ సిబిసి ఛానల్ అని ఒకటి ఉంటుందన్నమాట. వీడు ఒక ఇన్వెస్టిగేషన్ కూడా చేశాడు. ఇట్లా టోయింగ్ ట్రక్ కంపెనీకి సంబంధించిన ఒక పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది, వీళ్ళు గ్రూప్స్గా ఫామ్ చేస్తున్నారు. అది ఇప్పటికి పెద్దగా పెరిగిపోయి, చెప్పాను కదా, చాలా డేంజరస్గా తయారైందనమాట. వీడు 9 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా నాకు తెలిసినంతవరకు, అంటే కెనడా గవర్నమెంట్ అయితే మాత్రం పెద్దగా దానికి సంబంధించిన చర్యలు అయితే ఏం తీసుకోలేదు. అందుకని చెప్పేసి అది చాలా డేంజరస్ సిచ్యువేషన్లోకి వచ్చింది. అది ఇంకొక స్కామ్ ఏంటి అంటే మీ దగ్గరికి ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు పంపించిన ట్రో ట్రక్ వాడు కూడా ట్రై చేస్తాడు వాడి బాడీ షాప్కి తీసుకెళ్ళడానికి. అంటే వాడిది కూడా రిజిస్టర్ అయ్యి ఉంటుంది అనమాట. కానీ వాడికి లూప్ హోల్స్ అని తెలుసు కాబట్టి ఇట్లా రాంగ్ క్లెయిమ్స్ అని చేస్తుంటాడు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏం చేస్తాడు, మీకు కొన్ని లొకేషన్స్ ఇస్తాడు అనమాట. వాడు చెప్పిన దానికి వెళ్ళడమే బెటర్ నాకు తెలిసినంత వరకు. సో
అది ఈరోజు మన వీడియో. ఇన్ కేస్ ఇది కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద ఖచ్చితంగా కామెంట్ ఆర్ లైక్ చేయండి భయ్, ఎందుకంటే వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను మెక్సికోకి సంబంధించి నేను యాక్చువల్గా ఒక 45 డేస్ బ్యాక్ మెక్సికో ట్రిప్ వెళ్ళాను అనమాట. ఆ ట్రిప్ నాకు ఎంత ఖర్చు అయింది, నేను ఎక్కడున్నాను, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, మొత్తం అంతా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ కొన్ని డేస్లో నేను ఆ వీడియో నెక్స్ట్ అదే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు సుధీర్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. అప్పటి వరకు వచ్చేలో బాయ్.